దేవునికి మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని విశ్వాసులందరికీ మరి ప్రభు పేరట వందనములు, శుభదినము తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరు బాగున్నారండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగనే నా కొరకు కూడా, ఈ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి యొక్క సమయమందు వాక్య పరిచర్లకు వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క కృపను బట్టి, నీ యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాము. నేను ఈ యొక్క దినము చూడనంటూ వారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. వారికంటే మేము శ్రేష్ఠులము కాదు, కానీ నీవు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి మేము సజీవ లెక్కలో ఉండి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా, నిశ్చితమైతే నైనా ఈ యొక్క దినమందు విననున్న ఈ యొక్క వాక్యంలో మీరు మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి. మా నోటికి నీవు బోరగా ఉండి మమ్మల్ని శ్రేష్టముగా మీరు వాడుకుంటారని యేసు నామములో అడివేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినమందు ప్రత్యేకమైన వాక్యము మనము ధ్యానము చేసుకోబోచు ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మరి పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి దేవుణ్ణి తన యొక్క జీవితాంతము దేవుణ్ణి అనుసరించి దేవుని యొక్క పోలికగా నడుచుకుని ఉన్నాడు. చాలామంది ఊహకు వచ్చేది ఎవరంటే హానోక్ అని అంటారు. కానీ ఈ యొక్క దినమందు హానోక్ గురించి కాదు, కానీ మనము కాలేబు యొక్క జీవితము గురించి మనము తెలుసుకోబోచు ఉన్నాం. మరి ఆ యొక్క వ్యక్తి ద్వారా మనం ఎంతగా ఈ యొక్క దినమందు బలపరచబడబోచున్నామన్నది మనము తెలుసుకోవాలండి. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది శక్తివంతులు ఉన్నారు, అలాగనే ఆశీర్వాదం పొందుకున్న బిడలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. మరి అవన్నీ జీవితాలన్నీ మనం చూస్తూ ఉన్నాము. కానీ ఆ ఒక్కరిలో మన యొక్క జీవితం కూడా ఆ ఒక్కరిలో ఏదో రకంగా ఉన్నదా లేదా అన్నది ఈ దినమందు మనము పరిశీలన చేసుకోవాలి. ఏమండి, మనము ఇర్మియా అని పేరు పెట్టుకుంటాం. ఇర్మియా జీవితం అనేది మనకి దొరకదు. ఏమండి, చాలామంది యేసు అని పెట్టుకుంటారు. యేసు అనే పేరుకి తగినట్లుగా వారు ఉండరు. మేరీ అని పేరు పెట్టుకుంటారు. మేరీ అని ఆ పేరుకి తగినట్లుగా వారు జీవించరు. కనుక పేర్లు పెట్టుకోవడమే కాదు, కానీ పేర్లు పెట్టుకున్న దాని ప్రకారముగా మనము నడవాలి. ఏమండి, చాలామందిని మేము చూస్తూ ఉన్నాము. జోషువా అని, సొలొమోను అని, ఏమండి ఇంకాను ఏదో ఎన్నో పేర్లు బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు. నా కుమార్తెకు కూడా మరి హుల్దా అనే ప్రవక్తనేమి పెట్టాను. మరి దేవునికి కృప మరి ఆమె మీద ఉంటే మరి చక్కగా ఎదిగి ప్రవక్త వలె ఆమె కూడా ప్రవచించాలని, ప్రవక్త వలె దేవునికి మందిరంలో ఆ బిడ్డ కూడా తన యొక్క స్వరాన్ని విప్పి అలాగనే పరిచర్య చేయాలని నా యొక్క ఆశ ఉన్నది. అయితే ప్రియ బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాలేబు చాలా మంచివాడు, ధైర్యవంతుడు, దేవుణ్ణి అనుసరించిన వ్యక్తి. ఎందుకని ఈ యొక్క వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నానంటే, కానాను దేశానికి మోషే మరి ఒక్కొక్క గోత్రం నుంచి 12 మందిని పంపిస్తే అందులో మరి 2 మాత్రమే నిజముగా ఆ యొక్క పట్టణం ఇలాగున ఉన్నది అని మరి మోషేకు బదులిచ్చి ఉన్నారు. అయితే కనవ ఆ యొక్క 10 మంది మనం చూసినట్లయితే వ్యతిరేకముగా వారు చెప్పి ఉన్నారు. ఆ దేశానికి మనం వెళ్ళలేము. అప్పటి వరకు ఎన్నో దేశాలను దేవుడు జయించి వారి యొక్క చేతులకు అప్పచెప్తూ ఉన్నాడు. అయినను కూడా దేవుని మీద నమ్మకము లేక అబద్ధము చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏమండి, అబద్ధానికి జనకుడు ఎవడు? సాతానుడు ఆది నుంచే, ఆదాము అవ్వల నుంచే ప్రతి ఒక్కరిని హేమారుస్తూ ఉన్నాడు. ఇలాగనే ఈ యొక్క 12 గోత్రాలు, ఆ యొక్క 10 గోత్రములు కలిగిన వారిని కూడా ఈ యొక్క సాతానుడు ఏమార్చి ఉన్నాడు. అబద్ధము చెప్పే రీతిగా వారిని వాడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే 2 వ్యక్తులు మాత్రము అబద్ధము చెప్పలేదు. ఆ దేశంలో ఎలా ఉన్నది, ఆ దేశంలో ఇలాగను ఉన్నది, మనము దేవుని మీద నమ్మిక చొప్పున ఆ దేశానికి మనము వెళ్ళగలము అనే ఒక దృఢమైన సంకల్పంతో మోషేకు బదులిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క నేటి దినమందు ఈ లోకములో ఎన్నో శ్రమలు వస్తున్నప్పుడు, ఎన్నో
మరి బాధలు వస్తున్నప్పుడు నేను భరించలేను, నేను చనిపోతాను అనే ఆలోచనతో నీవు ఉన్నావా? నీవు ఆ యొక్క ఆలోచన ఉన్నట్లయితే ఈ దినమంది తీసివే. నా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను నేను భరించలేను అనే ఆలోచన నీకు ఉన్నదా? అయితే ఆ యొక్క ఆలోచన యేసు నామములో మీరు తొలగించుకోండి. ఎందుకంటే కాలేబుకు దేవుడు తోడుగా ఉన్నట్లుగా, యెహోషువకు తోడుగా ఉన్నట్లుగా, మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు, మనకి, మనందరికీ దేవుడు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఈరోజున ప్రాముఖ్యంగా వాక్యము మనము జ్ఞాపకం చేసుకుందాము. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేద్దాం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ హెబ్రోను అనే ప్రాంతాన్ని స్వాస్థ్యముగా ఇవ్వాలని ముందుగానే మోషే ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. అయితే ఇక్కడ యెహోషువ ఆ కాలేబును దీవించి ఆ ప్రాంతాన్ని వారికి ఇచ్చి ఉన్నాడు. అయితే ఈ యొక్క ప్రాంతము కావాలని ఈ యొక్క కాలేబు అడుగుతున్నాడు. యోధా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యుద్ధకు రాగా కెనీజుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేశాను, కాదేశు బర్నేయ దైవజనుడైన మోషే యెహోవా నిన్ను గూర్చి చెప్పిన మాట నీ వెరుగుదువు. దేశంను వేగు చుట్టకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. దేవునికి మహిమ కలుగును గాక. చూచినది చూచినట్టుగానే వర్తమానము తెచ్చి తిని. ఏమండి, వేగుల వారిగా గూఢచారులుగా కొంతమందిని ఆ యొక్క కానా దేశానికి నడిపించాడు దేవుడు. అయితే ప్రియమిత్రులారా, అక్కడ చూస్తున్నట్లుగా మరి వచ్చి మోషేకి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమిత్రులారా, ఇక్కడ నిండు మనసుతో అనుసరించిన వాడు. ఈరోజు మనము నిండు మనసుతోటి అనుసరిస్తున్నామా దేవుణ్ణి? కాలేబు అయితే నిండు మనసుతోటి ఆయన అనుసరించాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడారి ప్రాంతంలో ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 40 ఏండ్లు అయినా ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. 85 సంవత్సరములతో ఉన్నాడండి. ఏమండి, 85 సంవత్సరములతోటి ఉన్నాడు ఈ యొక్క కాలేబు. ఆ యొక్క జీవించినంత కాలము ఆ 40 సంవత్సరంలో ఎంతోమంది త్రొట్టిల్లిపోయారు, ఎంతోమంది దేవుని మీద నిందలు వేస్తున్నారు, సనుక్కుని ఉన్నారు. కానీ కాలేబు మాత్రము ఎన్నడూనో దేవుని మీద సనుక్కొనలేదు, మోషే మీద మరి విరుగుపడలేదు. అలాగని యెహోషువను కూడా, ఇదిగో నేను కూడా ఆ దేశానికి వెళ్ళి నమ్మకంగా చెప్పాను కదా, మరి యెహోషువనే దేవుడు ఎందుకని ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకోలేదు అని కాలేబు అనుకోలేదు. నిండు మనసుతోటి ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, అనుసరిస్తున్నాడు, పూజిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను నిండు మనసుతోటి దేవుని ఆరాధిస్తున్నామా, అనుసరిస్తూ ఉన్నామా? మన యొక్క నిండు మనసు ఎవరున్నారు? ఈ యొక్క సాతానుడే. ఈ లోకమే నింపబడి ఉన్నది. ఏమండి, ఈ ధనమే, ఈ యొక్క సౌభాగ్యములే, అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలని, ఇది అని అదని ఎంతగానో అత్యాశ పడుతూ హృదయంలోంచి దేవుని తీసేసి హృదయం నిండా ఎవరిని ఉంచుకున్నావంటే ఈ లోకాన్ని నీవు ఉంచుకున్నావు. ఈరోజు ఈ యొక్క కాలేబు అనే వ్యక్తి ద్వారా మనము నేర్చుకోవాల్సినది ఏంటంటే నిండు మనసుతోటి మనము దేవుణ్ణి అనుసరించాలి. దేవునికి మహిమ కలుగుగాక. నిండు మనసుతోటి మనము దేవుణ్ణి అనుసరించినట్లయితే మనకి ఏది కావాలితే, హెబ్రోను పట్టణము కావాలనుకున్నాడు ఈ యొక్క కాలేబు. అయితే నిండు మనసుతోటి దేవుని అనుసరించున్నాడు కాబట్టి దేవుడే హెబ్రోను పట్టణాన్ని అతనికి స్వాస్థ్యముగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఈరోజు నిండు మనసుతోటి నీవు కూడా దేవుణ్ణి అనుసరించినట్లయితే దేవుడు నీకు ఏది కొదువ చేయడు. 85 సంవత్సరములు ఎలాగైతే ఈ యొక్క కాలేబును దేవుడు చూచి ఉన్నాడో
అలాగనే నిన్ను నన్ను కూడా ఆయన చూడాలని ఆశపడుచున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకొక పర్యాయము చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 36వ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేద్దాం. 1వ అధ్యాయము 36వ వాక్య భాగము. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడను చూడడు, అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించాను. అక్కడ నిండు మనసుతోటి, ఇక్కడ పూర్ణ మనసుతోటి ఈ యొక్క కాలేబు అనుసరించాడు. పూర్ణ మనసు ఏమండి, నీ పూర్ణాత్మతోటి, నీ యొక్క పూర్ణ హృదయంతోటి దేవుణ్ణి ఆరాధించమని మత్తయి సువార్త చెప్తూ ఉన్నది. అంతకంటే ముందుగా ఈ యొక్క పాత నిబంధనలోనే మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. పూర్ణ మనసుతోటి ఆయన దేవుణ్ణి అనుసరించున్నాడు. మనము ఏమండి కోడిగుడ్డుని మనం చూసినట్లయితే పూర్ణం ఉంటుంది కదండి. ఎలా ఉంటుంది? నిండుగా ఉంటుంది, చక్కగా రౌండ్గా ఉంటుంది, రౌండ్ షేప్లో, సగభాగం ఉండదండి, రౌండ్ షేప్లో ఉంటుంది చక్కగా. అలాగనే మనకు హృదయం అంతయు ఎంతైతే ఉన్నదో ఆ పూర్ణముగా దేవుని మనము అనుసరించాలి, ఆయనను పూజించాలి. ఏమండి, ఆయననే ఎందుకని పూజించాలి? ఆయన పక్షపాతి. ఆయనను పూజించకపోతే నన్ను క్షమించడా? ఆయన పూజించకపోతే, అనుసరించకపోతే నన్ను త్రోసేస్తాడా అంటే నిజంగా త్రోసేస్తాడు. ఎందుకంటే ఆయన తన యొక్క స్వరత్వం ఇచ్చి నిన్ను కొన్నాడు. అలాగనే తన యొక్క రూపంలో నిన్ను చేసి ఉన్నాడు. ఆ రూపము నీకున్నట్లయితే దేవుని అనుసరించు. ఈ రూపం బట్టే నేను దేవుని ఆరాధించాలంటే ఆ రూపాన్ని చెక్కేసుకో. నీకు అవకాశం ఉన్నట్లయితే ఈ రూపాన్ని చెక్కేసుకో. ఎవరైనా నిన్ను గుర్తిస్తారేమో, లేకపోతే ఎవరైనాను నీ దగ్గరకు వచ్చి అయ్యో పాపం అంటారేమో. ఎవరు అనరండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన రూపము నీలో ఉన్నది కాబట్టే, ఆయన యొక్క క్రియలు నీలో జరిగించాలని ఆయన ఆశపడుచున్నాడు కాబట్టే నీవు పూర్ణ హృదయంతో, నిండు మనసుతోటి ఆయనను ఆరాధించవలసినదే. ఇంకొక మార్గం అంటూ ఏది లేదో. అయితే యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు అంటే ఏది చూడడు? కానాను దేశాన్ని ఎవరు చూడరో. కాలేబు, యెహోషువ మాత్రమే కానాను దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవులారా, మిగతా వారు ఎందుకని వెళ్ళలేదంటే వారి యొక్క తప్పుడు సమాచారాన్ని బట్టి, వారి యొక్క తప్పుడు మరి ప్రవర్తన బట్టి దేవుడు ఆ యొక్క ఎడారి ప్రాంతంలోనే వారిని నిర్మూలన చేశాడు. ఒక్కొక్క సమయంలో దేవుడు మోషే అంటున్నాడు దేవునితోటి, అయ్యో నీవు ఆ యొక్క ఐగుప్తు ప్రాంతం నుంచి ఈ యొక్క జనాంగాన్ని నీవు తీసుకొచ్చిన్నావు కదా, ఈ యొక్క జనాంగాన్ని మీద నీ యొక్క ఉగ్రత మీరు కుమ్మరించకండి, ఎందుకంటే నీవు పరిశుద్ధుడు కనుక వారు పరిశుద్ధులుగా ఉండాలని నీవు కోరుకుంటున్నావు. వారు పరిశుద్ధులుగా ఉంటారు, ఒకవేళ వారిని శిక్షించినట్లయితే నా పేరును తీసివేయని మోషే బ్రతిమాలుకుంటున్నాడు దేవుణ్ణి. ఏమండి, కానీ 40 సంవత్సరములు వేచి చూచాడు దేవుడు, ఎప్పటికీ మారలేదండి వాళ్ళు. అందుకనే ఆ యొక్క ఎడారి ప్రాంతంలో వారు నశించిపోయి ఉన్నారు. ఈరోజు మనం కూడా ఈ యొక్క ఎడారి ప్రాంతంలోనే ఉన్నాం. ఏమండి, ఎడారి ప్రాంతంలో చెట్లు ఉన్నాయి, చేమలు ఉన్నాయి, మరి ఎన్నో రకాలు ఉన్నాయి. అయినను కూడా మనము ఎడారి ప్రాంతంలోనే ఉన్నాము. ఈ యొక్క యాత్ర లోకం ఇది. ఎడారి ప్రాంతంలో ఎలాగైతే ఉంటుందో అలాగున మనం జీవిస్తూ ఉన్నాం. ఎడారి ప్రాంతంలో వారు ఎలా అయితే జీవించున్నారో అలాగనే నేటి దినాల్లో మనం జీవిస్తున్నాం. దేవుడు అంటే తెలుసు, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని తెలుసు, కానీ మనము పూర్ణ మనసుతోటి మాత్రము ఆయనను అనుసరించట్లేదు, నిండు మనసుతోటి ఆయనను అనుసరించట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ప్రియ దేవుని విశ్వాసులారా, అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన గనుక అతడు దానిని చూచును, అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానమునకును ఇచ్చేదని నేను ప్రమాణము చేశాను. దేవుని యొక్క ప్రమాణము ఎప్పుడునూ నిరార్థకము కాదండి. ఆయన సమాధానం ఇస్తాడంటే సమాధానం ఇస్తాడు, నీకు క్షేమం ఇస్తాడంటే క్షేమం ఇస్తాడు, ప్రమాణము చేశాడంటే ప్రమాణముకు రీతిగా నీకు ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని విశ్వాసులారా,
కాలేబు ఎలా అయితే నిండు మనసుతోటి పూర్ణ మనసుతోటి ఎలా అయితే అనుసరించాడో ఈరోజు మనము కూడా అలాగనే అనుసరించాలని ప్రభు పేరట మిమ్మలను బ్రతిమాలుకునిచున్నాను. అలాగనే మరొక మనసుతోటి కూడా కాలేబు దేవుని అనుసరించాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఎప్పునే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మను నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు, ఇది నిశ్చయము. ఏమండి, ఇక్కడ మనం చూసినట్లయితే కాలేబు వారు తప్ప ఎవరును ఆ యొక్క కానాను దేశంలో నివసించరు. యెహోషువను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అలాగనే వారు ఎందుకని వారు చెడిపోయినారు. ఒకసారి పై వచనాల నుంచి మనం చూసినట్లయితే, మరి యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాచారము నేనెంతవరకు సహింపవలెను? ఇజ్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవం తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. వారు చెడ్డగా మోషేకు బదులిచ్చారండి. దానిని బట్టి దేవుడు వారిని శపించాడు. శపించడం బట్టి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఎడారి ప్రాంతంలోనే చనిపోయినట్లు చూస్తున్నాం. కేవలము యెహోషువ మరి కాలేబు మాత్రమే కానాను దేశానికి వారు నడిపించబడ్డారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రదేశము అనగా హెబ్రోను ప్రాంతము గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే హెబ్రోను చాలా ప్రాముఖ్యమైన స్థలం, అది చాలా పవిత్రమైన స్థలం. అటువంటి పవిత్రమైన స్థలాన్ని దేవుడు కాలేబుకి ఇచ్చి ఉన్నాడు. కాలేబు నిజముగా నిండు మనస్సుతోటి, పూర్ణాత్మతోటి, పూర్ణ శక్తితోటి, నమ్మకముగా ఆయన ఎదుట ఉన్నాడు కాబట్టే దేవుడు అతన్ని కనికరించి ఉన్నాడు. ఈరోజు మనము కూడా పూర్ణ మనస్సుతోటి మనం దేవుని ఎదుట మనం ఉన్నట్లయితే మంచి ప్రతిఫలము మనము చూడలేని వాటిని కూడా దేవుడు చూచే రీతిగా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగనే ప్రాముఖ్యంగా 28వ అధ్యాయం ఆదికాండము 23వ అధ్యాయము 19వ వాక్య భాగం ఒకసారి మనం చూద్దాము. ఆ తర్వాత అబ్రహాము కానాను దేశంలో హెబ్రోనును మమ్రే ఎదుటనున్న మక్ఫేల పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టిరి. ఇక్కడ హెబ్రోను ప్రాంతము చాలా ప్రాముఖ్యమైన స్థలం అని నేను చెప్పి ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాముఖ్యమైన స్థలములో ఎవరు పాతిపెట్టబడి ఉన్నారు, ఎవరు సమాధి చేయబడి ఉన్నారంటే అబ్రహాము, అలాగనే యాకోబు, అలాగనే ఇస్సాకు, వీరు ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మరి మనము చూస్తున్నాము. ఆ యొక్క సమాధులు ఆ యొక్క హెబ్రోను పట్టణంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ యొక్క పట్టణాన్ని ఎంతగానో పరిశుద్ధపరిచాడు, ఆ పట్టణాన్ని ఎంతగానో దీవించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దీవించబడిన ఆ యొక్క పట్టణాన్ని ఈ యొక్క కాలేబుకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే దావీదు కీర్తనలో కూడా ఒక మంచి మాట ఉన్నది, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేనెవరికి భయపడుదును. ఇదే నమ్మకమైన వచనముతోటి, ఇదే నమ్మకమైన మాటతోటి కాలేబు ముందుకు సాగిపోయాడు. 10 మంది వ్యతిరేకముగా చెప్పినా పర్లేదు, నేను నిజముగా నా మాట వింటే వింటారు, లేదంటే లేదు అన్నట్లుగా వచ్చి యెహోషువ కాలేబు మోషే ఎదుట సాగిలపడి వారికి కలిగినదంతయు వారు తెలియజేస్తున్నారు. ఈ యొక్క నేటి దినాల్లో 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో ఒక 6 లేకపోతే 7 నిజము చెప్పి 4 మంది చెప్పకపోతే ఇంకా ఏమైనా ఉన్నదేమో అని తెలుసుకుంటారు. లేదంటే ఈ యొక్క 10 మంది చెప్పినట్టుగా ఇద్దరు నిజాయితీగా చెప్పినట్లుగా మనం చూసినట్లయితే ఈ 10 మంది చెప్పినది నిజమేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ మోషే దేవుడి ఎదుట మరొకసారి కనుపరిచినప్పుడు కాలేబు యెహోషువ చెప్పినది నిజము, ఆ దేశము ఈ రీతిగా ఉన్నదని వారు తెలుసుకుని ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ఎవరైతే నమ్మకము కలిగి దేవుని ఎదుట ఉంటారో
వారిని అంచెలంచెలుగా దీవిస్తాడు. ఏమండి, నమ్మకముతోటి మనము సేవ చేయాలి. నమ్మకము కలిగి విశ్వాసులుగా ఉన్నట్లయితే మనల్ని దేవుడు బలపరుస్తాడు. ఎవరికి మనము వెరుతామండి? ఎవరికి మనం భయపడతాం? ఈ యొక్క లోకంలో దేవునికి మాత్రమే మనం భయపడాలి. ఏ మనుషుడికి మనము భయపడవలసిన అవసరం లేదో, వారు నమ్మకపోయినా కూడా మనము దేవునికే భయపడాలి. దేవునికి సాక్షులుగా మాత్రమే మనం ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు కూడా ఒక చక్కటి మాట ఉన్నది. 4వ అధ్యాయము 13వ వాక్య భాగము. నన్ను బలపరచువని యందు నేను సమస్తమును చేయగలను. కాలేబును దేవుడు బలపరిచి ఉన్నాడు, యెహోషువను బలపరిచున్నాడు. కాబట్టి మరి లక్షలాది జనాంగాన్ని తన యొక్క చేతికి దేవుడు అప్పగించున్నాడు మోషే తర్వాత. ఏమండి, మరి ఈరోజు కూడా ఈ యొక్క జనాంగాన్ని అంతటిని నీ చేతికి అప్పచెప్పున్నాడు ప్రియ దేవుని సేవకురాల ఓ విశ్వాసి. మరి మనము ఈ యొక్క జనాంగాన్ని మనం ఏం చేస్తున్నాము? ఈ యొక్క మనకిచ్చిన ఈ యొక్క సంతతిని మనం ఏం చేస్తున్నాము? మన యొక్క కుటుంబాన్ని మనము రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఏమండి, నా కుటుంబంలో ఈ యొక్క వాక్యము బోధించినట్లయితే వారు ఏమనుకుంటారో, నా కుటుంబంలో ఈ యొక్క వాక్యాన్ని బోధించినట్లయితే వారు వింటారో వినరో, నా కుటుంబంలో ఈ యొక్క వాక్యము బోధిస్తే నన్ను త్రోసివేస్తారేమో అని అనుకుంటూ ఉన్నాం. కానీ వారు త్రోసివేసినా కూడా దేవుడు నిన్ను ఎన్నడనో త్రోసివేయడు. నిన్ను తలగానే చేస్తాడు, కానీ ఎప్పుడు నిన్ను తోకగా మాత్రమో చేయడు. ధైర్యం కలిగి కాలేబు ఎలా అయితే ధైర్యము కలిగి ఆ యొక్క లక్షలాది జనాంగం మధ్యన, ఇదిగో ఇది నిజము, నేను చూచిన దేశము ఇలాగనే ఉన్నది, మనమైతే దేవుని మీద నమ్మకము కలిగి ఆ యొక్క రాజ్యం మీదకి వెళ్ళొచ్చు, ఆ కానాను దేశానికి మనం వెళ్ళొచ్చు. ఎందుకంటే మన దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేశాడు కాబట్టి ఈ గొప్ప కార్యము కూడా చేయబోచు ఉన్నాడని వారి ఎదుట సాక్ష్యం పలికి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరణకాండమైన రోగం నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించగలడు. భయంకరమైన విపత్తులను కూడా మనల్ని తప్పించగలడు దేవుడు. ఎన్ని భయంకరమైన మరి ఆ యొక్క పరిస్థితులు ఎదురైనా కూడా దేవుడు మనల్ని తప్పించగలడు. కేవలం ఆయన మీద నిండు మనసుతోటి మనము ఆనుకున్నట్లయితే, నిండు పరిపూర్ణమైన హృదయంతో మనం ఉన్నట్లయితే, నమ్మకము కలిగి ఆయన ఎదుట మనం జీవించినట్లయితే ఆయన సమస్తము మనకి దయచేస్తాడు. దేవుడి యొక్క కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రార్థన అవసరం కోరిన వారు చాలామంది ఉన్నారు. అలాగనే మనం ప్రార్థించుకుందాం. మరి గంటి మార్తమ్మ గారి కొరకు మనం ప్రార్థిస్తున్నాము. అలాగనే ఆమె ఈ యొక్క దినమందు వారు చక్కటి ప్రార్థన కోరి ఉన్నారు. వారి యొక్క కుమార్తె మరి వివాహము నిమిత్తమై వారు ప్రార్థించమని ఉంటున్నారు. అమ్మ, మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మరి తప్పకుండా చక్కటి వరుణ్ణి మరి మీ యొక్క గృహానికి దేవుడు నడిపిస్తాడు. నమ్మకము కలిగి దేవుని ఎదుట విశ్వాసము కలిగి ప్రార్థించండి. మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే మరి 10th క్లాసు ఎగ్జామ్స్ రాయబోచున్న బిడ్డలను, అలాగనే మరి సహోదరి ప్రసన్న గారి యొక్క కుటుంబాన్ని, అలాగనే మరి తల్లిగారు అన్నపూర్ణమ్మ గారి యొక్క కుటుంబాన్ని, అలాగనే సౌమ్య గారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జాన్ ప్రసాద్ గారు ఇంకా కోమలో ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థిద్దాం. అలాగనే గౌరీ గారి కొరకు మనం ప్రార్థిస్తున్నాం. రాజారావు గారు, రాజ్యలక్ష్మి గారు మరి వారు చెకప్ నిమిత్తమై 28వ తారీఖుని వారు రాజమండ్రి వెళ్ళబోచున్నారు, వారి కొరకు మనం ప్రార్థిద్దాం. అలాగనే చవాకుల శ్యామ్ గారు, అలాగనే మరి లక్ష్మణరావు గారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఆశాకిరణ్ గారి కొరకు మనం ప్రార్థిస్తున్నాం. మరి సహోదరి సందే గారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి సుధా గారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే మరి పాస్టర్ వీరమౌళి గారి యొక్క కుమారుడు గురించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి దూరదర్శనంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఎంతోమంది పేర్లు ఇస్తూ ఉన్నారు, అయితే సమయము మాకు దొరకట్లేదు కాబట్టి మరి పేర్లు ఎత్తి మేము ప్రార్థించలేని పరిస్థితిలో ఉంటున్నాం కనుక ఈ యొక్క ప్రార్థనలో ఏకీభించండి, జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనాలు. ఇంతవరకునైనా కాలేబు యొక్క జీవితం కొరకునైనా మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడి ఉన్నారు. అవును ప్రభువా, కాలేబు వలె మేము దృఢత్వము కలిగి, కాలేబు వలె విశ్వాసము కలిగి, కాలేబు వలె మనస్సు కలిగి, కాలేబు వలె నిండు మనస్సు కలిగి, పరిపూర్ణ జీవితము కలిగి మేము జీవించడం మాకు సహాయం చేయండి. నేను ఇదిగో ప్రభువా, కాలేబు నేను మరి 85 సంవత్సరములు జీవించిన కాలంలో ప్రభువా
ఆవిడ తెలియజేస్తున్న రీతిగా నా యొక్క విశ్వాసం ఎన్నడూ కోల్పోలేదు, నేను దేవుని మీదే నమ్మకము కలిగి ఉన్నాను, ఆయనే సమస్తము జరిగిస్తాడని ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఆ సాక్ష్యాన్ని బట్టి ప్రభువ మా జీవితంలో కూడా కాలేబు వంటి జీవితము మేము అనుభవించాలని మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. నిశ్చితమైతే తండ్రి ఈ యొక్క ఆలోచన సాతానుడు దొంగిలించక ప్రభువ మమ్మల్ని మీరు భద్రపరచండి, క్షేమకరమైన వాతావరణాన్ని మాకు అనుగ్రహిస్తున్నట్టు ఉన్నాం. ఇదిగో ప్రభు ఇంతవరకు నైనా మరి పేర్లెత్తి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నైనా మరి తల్లిగారు ప్రభువ వారి యొక్క కుమార్తె కొరకు ప్రార్థించమని అడుగున్నారు తండ్రి. నైనా నిశ్చితమైతే చక్కనైన వరుణ్ ప్రభువ, ఆత్మీయత కలిగిన ఒక వరుణ్ ప్రభువ నైనా మరి ఆ యొక్క కుటుంబానికి మీరు నడిపిస్తున్నట్టు ఉన్నాం. నిశ్చితమైతే కుటుంబాన్ని వెలిగించండి ప్రభువ, వాక్యం ద్వారా మీరు వెలిగించి వారిని మీరు పవిత్రపరుస్తున్నట్టు ఉన్నాం. అలాగే వారి యొక్క భర్త కొరకు నేను ప్రార్థిస్తున్నప్పుడు నేను నిశ్చితమైతే వారి యొక్క భర్తను కూడా మీరు మార్చండి, స్థిరమైన మనసును వారికి మీరు అనుగ్రహిస్తున్నట్టు ఉన్నాం. అలాగే తండ్రి నైనా మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయిపోచిన బిడ్డలను బట్టి నీకు వందాలి, మంచి జ్ఞానం ఇచ్చి వారిని తృప్తిపరచండి ప్రభువ. అలాగే సహోదరి ప్రసన్న వారి యొక్క భర్త గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. వారి యొక్క దూరదేశ ప్రయత్నాలు కూడా మీరు సఫలీకృతం చేయండి నాయన. ఇదిగో ప్రభా అన్నపూర్ణం గారిని బట్టి నీకు వందనాలు, వారికి చక్కటి ఆరోగ్యము దయచేయండి అయ్యా. ఇదిగో ప్రభా సౌమ్య గారిని బట్టి నీకు వందనాలు ప్రభువ, చక్కటి ఉద్యోగం ఇచ్చి వారిని ప్రభా సంతోషపరుస్తున్నాడు ఉన్నాం. అలాగే ప్రభా జాన్ ప్రసాద్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా, ఎంతో ధనము నేను ఆ యొక్క హాస్పిటల్లో వెచ్చిస్తూ ఉన్నారు తండ్రి. తండ్రి ధనము కాదు నాయన, వారి యొక్క ప్రాణము మొక్కి నాయన నిశ్చితమైన బిడ్డలు లేవనెత్తి నీ యొక్క సాక్షిగా మీరు వాడుకుంటున్నాడు ఇచ్చి ఉన్నాం. అలాగే ప్రభా గౌరీ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, బిడ్డ యొక్క నాయన జీవితంలో మేము తోడుకుండండి, బలపరచండి, స్థిరపరచండి, వారికి కావాల్సిన ఆరోగ్యంలోని మీరు అనుగ్రహిస్తున్నాడు ఇచ్చి ఉన్నాం. అలాగే తండ్రి రాజారావు గారిని బట్టి నీకు వందనాలు, వారి నాయన చెకప్ నిమిత్తమై ప్రభువ 28వ తారీఖునైనా రాజమండ్రి వెళ్ళుచుండగా వారికి మీరు సహాయం చేయండి. వారికి సేవలు అందిస్తున్న వారి యొక్క భార్యను రాజ్యలక్ష్మి గారు కూడా మీరు తృప్తిపరచండి, బలపరచండి ప్రభ నీకు వందనములు. అలాగనే ప్రభ చావాకుల శ్యామ్ గారిని బట్టి నీకు వందనాలు నైనా, వారు చేయుచున్న ప్రయత్నాలు మీరు సఫలీకృతం చేయండి నాయన. వారికి ఉన్న సమస్యలు కూడా మీరు తొలగించండి కాక నీకు వందనములు. ఇదిగో ప్రభ మరి లక్ష్మణరావు గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా బిడ్డనైనా ఎంతగానో నైనా మరి ప్రయాసంతో నైనా చెరువులు వేస్తున్నారు నైనా, యొక్క చెరువులనైనా చక్కటి ఫలితము వారు అనుభవించడానికి మీరు సహాయం చేస్తున్నట్టు ఉన్నాం. అలాగే ప్రభా వారి యొక్క కుమార్తె కొరకు మేము ప్రార్థిస్తున్నాం, చక్కనైన వరుణ్ణి ఆవిడ కూడా మీరు అనుగ్రహిస్తున్నాడు ఇచ్చి ఉన్నాం. అలాగే ప్రభా ఆశకన్ గారిని బట్టి నీకు వందనాలు నేను ఆవిడకి నాయన చక్కటి ఆరోగ్యం దయచేయండి ప్రభు నీకు వందనాలు. ఉద్యోగానికి వెళ్తున్నాడు నీకే మహిమ కలిగిన గాక. ఇదిగో ప్రభు మరి సందేహ గారిని బట్టి నీకు స్తోత్రములు, చక్కటి గర్భఫలం ఇచ్చి సంతోషపరిచున్నారు, గర్భాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా సుధా గారికి నాయన మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు. నేను వారు కూడా నాయన చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు ప్రభా, నిశ్చితమైతే నాయన కట్టువారిలో నీవు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. ఇదిగో ప్రభు నేను పాస్టర్ వీరమౌళి గారి యొక్క చిన్న కుమారుని ప్రభా మరి ఆవిడని మీరు తాకినందుకు ముట్టి స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభా దూరదేశంలో ఉన్న బాలరాజు గారిని బట్టి ప్రభువ, రాజు గారిని బట్టి, సంతోష్ కుమార్ గారిని బట్టి, రుచిత గారిని బట్టి ప్రభువ, మంజు గారిని బట్టి నైనా రాజుబాబు గారిని బట్టి ఇదిగో ప్రభువ మా యొక్క ప్రియులు ఎవరైతే ఉన్నారో, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించండి. నాగవేణి గారిని బట్టి నీకు వందనాలు, కిషోర్ గారిని బట్టి నీకు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా నైనా విజయ్ గారిని బట్టి, నైనా మరి కస్తూరి గారిని బట్టి, ఇంకను ఎవరైతే ఉన్నారో నైనా నీకే తెలుసు ప్రభువ, సమస్తము వారిని మీరు దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. అలాగే ఆయా దేశాల్లో ఉన్న ప్రభా మా యొక్క ప్రియులు, మా యొక్క అత్తయ్య గారు సావిత్రమ్మ గారిని బట్టి ప్రభా వారి యొక్క సహోదరుని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అప్పుడే మీరు బలపరచండి నైనా మరి బలపరిచి స్థిరపరుస్తున్నాడు ఇచ్చి ఉన్నాం. అలాగే జోషప్ గారిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభు ఏడుకొండల గారిని బట్టి నైనా మరి ప్రమిళ గారిని బట్టి నాయన నీకు వందనాలు. ఇదిగో ప్రభా ఇంకను ప్రభా శాంతి గారిని బట్టి, వారి యొక్క భర్త గారిని బట్టి నీకు వందనాలు. వారి యొక్క కుటుంబంలో నైనా ఒక లోటుపాటు ఉన్నది, నిశ్చితమైతే ఆ యొక్క లోటుపాటును తీసివేసి చక్కటి గర్భఫలం ఇచ్చి వారిని తృప్తిపరుస్తున్నాడు ఇచ్చి ఉన్నాం. అలాగనే సహోదరుడు నైనా మరి నాని ఉన్నారు, వారిని కూడా మీరు స్వస్థపరచండి, వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నాడు ఇచ్చి ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభా నైనా మరి ఇంకను ఆయా దేశాల్లో ఉన్న మా యొక్క ప్రియులు, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో నైనా నేనైతే పేరు మర్చిపోవచ్చేమో, కానీ నీవు ఏమన్నాడు ప్రభా మర్చిపోయే దేవుడు కాదు నైనా. ఆవిడ మీరు దీవించి ఆశీర్వదించి నీ యొక్క కృపాక్షేమములు వారి మీద మెండుగా మీరు కురిపించండి. దేశం కానీ దేశంలో వారు ఉండగా మీరు వారికి స్వస్థతను ఇచ్చి వారికి తండ్రిగా నైనా, వారికి నైనా స్నేహితుడిగా వారికి తోడుగా ఉండి మీరే వారిని ధైర్యపరుస్తున్నాడు చూన్నాం. అలాగే తండ్రి నాకు నా సమస్య కూడా మీరు తొలగించండి. రాబోయే దినాల్లో ప్రభువ
ఎంతగానో ఫీజు చెల్లించవలసినది ఉన్నది నాయన. నిశ్చితమైన ద్వారములు తెరవండయ్యా, నీకు వందనాలు. ఇదిగో ప్రభా, మరి ఎగ్జామ్స్ కూడా రాయబోచుండగా మీరే మాకు సహాయం చేసి నడిపించండి. మంచి జ్ఞానం ఇచ్చి అయినా మీరు నడిపిస్తున్నాడు చూన్నాం. నిశ్చితమైతే తండ్రి, ఆయా సంఘాలు చేస్తున్న పరిచర్యను బట్టి, సేవకులను బట్టి, నాయకులను బట్టి, సేవకులను బట్టి, ప్రతి ఒక్కరిని విశ్వాసులను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ యొక్క రాకడ కొరకు మేమందరము సిద్ధపడగలిగే బాధ్యత, యోగ్యత దయచేస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి.